వాట్స్ రాంగ్ విత్ జగన్ గారు విత్ ఏపీ క్యాపిటల్. జగన్ గారు అపోజిషన్ లీడర్ గా ఉన్నప్పుడు స్టేట్ కి సరైన క్యాపిటల్ కావాలి, ఒక పెద్ద క్యాపిటల్ కావాలి, స్టేట్ సెంటర్ లో క్యాపిటల్ ఉండాలి అని చెప్పి కొన్ని కండిషన్స్ చెప్పారు. అండ్ ఆయన కండిషన్స్ కి తగ్గట్టుగా అప్పటి గవర్నమెంట్ విజయవాడ గుంటూరు ఏరియాలో అమరావతి అనే ప్రాంతం ఎంచుకుని దాదాపు 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేసింది. అది కాకుండా దాదాపు ఒక 17,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉండి అంటే ఒక 50,000 ఎకరాల్లో ఒక అతిపెద్ద క్యాపిటల్ ని డిజైన్ చేశారు అండ్ డెవలప్మెంట్ స్టార్ట్ చేశారు. గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అన్నారు. సుప్రీంకోర్టులో అలా ఏం జరగలేదని చెప్పి తీర్పు వచ్చింది. ఆ ఏరియా మొత్తంలో ఒకే క్యాస్ట్ వాళ్ళు ఉన్నారన్నారు. అండ్ ప్రాక్టికల్లీ 33,000 ఎకరాలు ఒకే క్యాస్ట్ కి సంబంధించిన వాళ్ళు హోల్డ్ చేయడం ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. అండ్ లెక్కలు చూస్తే 10,000 మంది పైన రైతులు లెస్ దాన్ 1 acre ఇచ్చారు. 10 ఎకరాలు దాటి ఇచ్చిన వాళ్ళు సబ్స్టిట్యూట్ కరెక్షన్ 1000-2,000 మించి లేరు. సో ఈ పాయింట్ కూడా ఫెయిల్ అయినట్టే. స్టేట్ సెంటర్ లోనే డెవలప్మెంట్ కాదు, స్టేట్ మొత్తం జరగాలి అన్నారు. ఇటుగా పెట్టలేదని వీళ్ళే అంటారు, గ్రాఫిక్స్ అని వీళ్ళే అంటారు, ఒక చోటే డెవలప్మెంట్ జరిగిందని వీళ్ళే అంటారు. అండ్ అది ఇగ్నోర్ చేస్తే ఓన్లీ స్టేట్ సెంటర్ లో డెవలప్మెంట్ ఎలా జరిగింది? ఐటీ హబ్ గా అండ్ టూరిజం హబ్ గా విశాఖపట్నం ని డెవలప్ చేశారు. అదాని డేటా సెంటర్, మెట్టెక్ జోన్, ఇన్ఫోసిస్, లూలు ఇలా చాలా కంపెనీస్ వచ్చాయి. వరల్డ్ లోనే అతి పెద్ద ఏషియన్ పెయింట్స్ ప్లాంట్ విశాఖపట్నంలో ఉంది. కాకినాడ ఈ ఏరియా మొత్తం పెట్రోలియం హబ్ గా డెవలప్ చేశారు. రాజమండ్రిని ఒక చిన్న టూరిస్ట్ హబ్ గా క్రియేట్ చేశారు. గుంటూరు, విజయవాడ అయితే రాజధాని ఏరియా కాబట్టి ఆటోమేటిక్ గా డెవలప్ అయింది. అనంతపురాన్ని ఆటోమొబైల్ హబ్ గా, తిరుపతిని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా, ఇక శ్రీ సిటీ విషయానికి వస్తే టీసీఎల్ కానీ, హెచ్సిఎల్ కానీ, జోహో కానీ, సెల్కాన్ కానీ, లేకపోతే కార్బన్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కంపెనీస్ వచ్చాయి. కర్నూలు ని ఎనర్జీ జనరేటింగ్ హబ్ గా అంటే ఎలక్ట్రిసిటీ జనరేటింగ్ హబ్ గా అక్కడ వరల్డ్స్ బిగ్గెస్ట్ సోలార్ పవర్ ప్లాంట్ ఇన్స్టాల్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే స్టేట్ లో ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియా డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. దానికి అనుగుణంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా 600 పైగా అవార్డులు అప్పటి గవర్నమెంట్ కి ఇచ్చింది. అండ్ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ దెన్ టీడీపీ గవర్నమెంట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ 1 ప్లేస్ అని చెప్పి మీరు గవర్నమెంట్ లోకి వచ్చాక మీకే అవార్డు ఇచ్చింది. అండ్ ఇవే కాకుండా స్మార్ట్ సిటీస్ గా విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, అమరావతిని డెవలప్ చేశారు స్పెషల్ ఫండింగ్ ఇచ్చి. ఇవే కాకుండా మెగా సిటీస్ గా విజయవాడ, తిరుపతి అండ్ విశాఖపట్నాన్ని కూడా డెవలప్ చేశారు. మీరు ఏ రీజన్ చెప్పినా సరే ఏపీ క్యాపిటల్ అమరావతిని ఆపడానికి ఒక సాలిడ్ రీజన్ దొరకట్లేదు. అంటే అమరావతిని ఎందుకు ఆపినట్టు, స్టేట్ లో క్యాపిటల్ లేకుండా ఎందుకు చేసినట్టు.